బీజేపీని గద్దె దించడమే టార్గెట్ గా విపక్ష కూటమి వ్యూహరచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా నేడు రేపు విపక్ష పార్టీలు కీలక సమావేశం నిర్వహిస్తున్నాయి. ఈ భేటీకి 26 విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశం కోసం ఇప్పటికే సూర్య, రాహుల్ ఖర్గే బెంగళూరు చేరుకున్నారు. వీరికి స్టాలిన్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్లు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో విపక్ష పార్టీ నేతలు సమావేశం కానున్నారు. బ్రిటన్లో బ్రేకింగ్ చూసినా బీజేపీని గద్దె దించడమే టార్గెట్ గా విపక్ష కూటమి వ్యూహరచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా నేడు రేపు విపక్ష పార్టీలు కీలక సమావేశం నిర్వహిస్తున్నాయి. ఈ భేటీకి 26 విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. అయితే దీనిపై మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. పూర్తిగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఢిల్లీ నుండి బయలుదేరి బెంగళూరుకు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ చూస్తున్నారు. ఈ రోజు ఒక ఫార్మల్ ఈ రోజు సాయంత్రం ఒక మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత 6 గంటల సమయంలో వీరంతా కూడా డిన్నర్ కి సంబంధించిన సమావేశం కూడా ఉంది. ఇందులో ముఖ్యంగా 26 పార్టీలుకి సంబంధించినటువంటి ప్రతినిధులు, అంటే ఆ పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇతరు లేదా ఎంపీ లాంటి స్థాయి ఉన్న వాళ్ళు పాల్గొంటున్నారు. గత నెల 23వ తారీఖున బీహార్ లో మొదటిసారి సమావేశం జరిగింది. ఈసారి జరుగుతున్న ఈ సమావేశంలో అప్పుడు 15 పార్టీలు మాత్రమే వచ్చాయి. ఈసారి ఇంకొక 11 ఎక్కువ పార్టీలకు చెందినటువంటి నాయకులు వస్తున్నారు. ఆర్ఎల్డి, ఎండిఎంకే, కేడిఎంకే, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, కేరళ కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా ఇందులో హాజరుతున్నాయి. మరోవైపు స్వయంగా సోనియా గాంధీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కాల్ చేసి ఆహ్వానించారు. అయితే తనకి కాలికి గాయం కావడంతో తాను రేపు జరగనున్న మీటింగ్ రానున్నారు. ఇక రేపు ముఖ్యంగా
ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ మీటింగ్ జరగనుంది. ఈ ఈ సమావేశం మొత్తంలో ఇప్పటి వరకు రాష్ట్రాల అధికారాలను ఆ, ఆ, తీసివేసే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి సంబంధించి చర్చ ప్రధానంగా జరగనుంది. మరోవైపు రానున్న ఈ పార్లమెంట్ సమావేశంలో ఏ రకంగా ఏ, ముందుకెళ్ళాలి కలిసికట్టుగా దానిపై మీరు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఏవైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో అప్పటి వరకు ప్రజల్లోకి వివిధ సమస్యలపైన ఎలా కలిసికట్టుగా వెళ్ళాలనే దానిపై మీరు చర్చించనున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మొదట రానని అన్నప్పటికీ కూడా తనకి ఇచ్చినటువంటి హామీ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా నేతలు హాజరవుతున్నారు. మరోవైపు శరద్ పవార్ రేపు నేరుగా సమావేశానికి వస్తారని తెలుస్తోంది. రేపు సాయంత్రం మీటింగ్ అయిన తర్వాత ఒక కామన్ అజెండాతో, ఒక కామన్ పేరుతో ఒక ఈ విపక్షాల కూటమిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ తర్వాత దీనికి సంబంధించి ఒక కమిటీని ఎన్నుకొని ఆ కమిటీని కూడా రేపు వెల్లడించే అవకాశం ఉంది. వరుణ్, రైట్. ఇతర చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు ముఖ్యమంత్రులకు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు ఎవరికైనా ఆహ్వానం అందిందా? నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దీనికి సంబంధించినటువంటి ఆహ్వానం అందినట్లు లేదు. ఎందుకంటే థర్డ్ ఫ్రంట్ పేరుతో ఆ మధ్య కొంత హడావిడి చేయడంతో ఈ విషయం పైన, ఎందుకంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చేస్తూ కాంగ్రెస్ ఓట్లు చీలుస్తారనే ఒక అనుమానం వారిలో ఉంది. అందుకే వారు ఈ విషయంలో కొంత దూరం పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రాకి సంబంధించి నేతలు కూడా జగన్ అలాగే చంద్రబాబు కూడా ఇప్పటికైతే బీజేపీ వెంట, అంటే ఎన్డీఏ వెంట ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు ఆ పార్టీకి చెందినటువంటి నాయకులతో సన్నిహిత సంబంధాలు జరుపుతున్నారు, వారిని రెగ్యులర్ గా కలుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఆహ్వానం ఇచ్చినట్లయితే అది కొంతవరకు వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విపక్ష పార్టీలన్నీ కలవడం మంచి, అంటే ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం అని దీనికి సంబంధించి నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కూడా అనడం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అర్థం పడుతుంది. ఏ దేశంలో అయినా ఒక పాలక పక్షంతో పాటు ఒక బలమైన విపక్షం ఉండాలి, అప్పుడే ప్రజా సమస్యలు అనేవి ముందుకు వస్తాయి. కానీ పూర్తి బలపడ్డటువంటి బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఏవైతున్నాయో దాని వల్ల వస్తున్న సమస్యల్ని ఇప్పుడు పోగొట్టడానికి, ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధని పోగొట్టడానికి విపక్షాలన్నీ ఒక కలిసి ముందుకు నడవడం ఒక రకంగా ఈసారి ఎన్నికల ఫలితాలను కూడా మార్చే విధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్.